మీ మొగుడు పెళ్ళాల దొంగాట వల్ల మా సంసారాలు విడిపోతే నీకు నవ్వులాటగా ఉందా? ఐ సెడ్ స్టాప్ ఇట్. ఓకే నువ్వు వెంటనే నాటకం ఆపి రాత్తో అసలు విషయం చెప్పు, లేకపోతే మా సంసారాలు శాశ్వతంగా విడిపోతాయి. రాత్తో అసలు విషయం చెప్తే నన్ను వదిలి వెళ్ళిపోతుందిరా. పీడ వదులుతుంది. అప్పుడు నువ్వు కూడా మాతో కూర్చొని ఎడుతూ గాని. నువ్వేమన్నా చెప్పు, రాత్తో మాత్రం చెప్పడానికి వీల్లేదురా. నువ్వు చెప్పకపోతే నేను చెప్పాను. రాత్తో అసలు విషయం చెప్పకుండా ఈ సమస్యను పరిష్కరించాలి. అది ఎలా కుదురుతుంది? ఐడియా, ఇద్దరుగా కనిపించడం వల్లే కదా ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒక పాత్ర లేకుండా చేసిస్తే అంటే సపోజ్ విజయ్ని గాని కిట్టయ్యని గాని లేపేస్తే, అయితే కిట్టని చంపేద్దాం. కిట్టయ్యని చంపేస్తే రాధ విడో అయిపోతుంది రా, నాకు దక్కదు. విజయం చంపేద్దాం. అలా అయితే రాధ దక్కుతుంది కానీ ఆస్తి దక్కదురా. నీకు అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు. నువ్వు రాధని గాని ఆస్తిని గాని ఈ రెండిట్లో ఏదో ఒకటి వదులుకోవాలి, తప్పదు. ఐడియా, రాధ ఆస్తి రెండు దక్కే మహత్తరమైన ఐడియా వచ్చిందిరా. ఏమిటో చెప్పు. సపోజ్ విజయ్ చంపేసావు అనుకో, విజయ్ ఆస్తి కిట్టయ్యకి వచ్చేలా చేస్తే. అది ఎలా కుదురుతుందిరా? నువ్వు చచ్చిపోతే నీ ఆస్తిని మీ అమ్మ నాన్న కిట్టయ్యకి ఎందుకు ఇస్తారు? ఇచ్చేలా నేను చేస్తానుగా. నా వల్ల కాదురా నీకు చెప్పడం. మామ్, ఒకవేళ నేను సడన్ గా చచ్చిపోతే మీరేం చేస్తారు మామ్? అవే మాటలరా? చెప్పు మామ్. తగలేస్తారు బాబు, తగలేస్తారు. షటప్. అయినా ఈ పాడాలోచన ఎలా వచ్చిందిరా నీకు? ఎందుకో మామ్, కొన్ని రోజులుగా నన్ను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా అనుమానంగా ఉంది. ఒకవేళ నేను చచ్చిపోతే వృద్ధాప్యంలో నిన్ను డాడీని ఎవరు చూసుకుంటారు మామ్? అంచేత పై పోర్షన్ లో ఉన్న కిట్టయ్య బుద్ధిమంతుడు, మంచివాడు, గుణవంతుడు కాబట్టి మీరు అతన్ని దత్తత తీసుకుని మన ఆస్తి అంతా అతని పేరు రాసి చేయండి మామ్. బాబు గారు, కిట్టయ్యకి ఇవ్వడం దేనికి బాబు? మీ దగ్గర సేవలు చేస్తున్న మీ నమ్మిన బంటు నేనున్నాను కదా. యువర్ బొంద, అంత ఆస్తి నీకు ఒకేసారి రాసిస్తే నువ్వు గుండాకి చచ్చిపోతావురా. మామ్, చెప్పిందంత గుర్తుంది కదా, నేను బయట పెడతాను. బాబు, నా సంగతి ఏమిట్రా? డాడీ, త్వరలో నీ కష్టాలు గట్టెక్కిపోతున్నాయి. బాయ్. ఏంట్రా ఈ రోజు వీడిలా తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు? నాకు కూడా అర్థం కాకుండా ఉందమ్మా. కాఫీ తాగండి. ఏంటయ్యా, ఏం జరిగింది? ఎవరో కుర్రాడిని ఎల్ల కొట్టుకెళ్ళిపోతానండి. కలర్ చూశారండి. మరి రక్షిద్దామన్నా ఈత రాదండి. పాపం ఎవరో ఏంటో. ఈ అబ్బాయి గారి బట్టలు ఉన్నాయండి. అయ్యుంటాయి. అని అట్ట చూస్తారేంటండి? ఆ పరిస్థితి చూడండి. నీళ్ళ కొట్టుకుపోయే కుర్రాడు ఎవరో తెలుస్తుంది. చూడండి మరి, చూడండి మరి. ఫాస్ఫేట్ ఎరువులు వేసినట్టు ఎంత ఏపుగా ఎదిగిపోతున్నావురా రాజా. అప్పన్న తన మన మరుడి బైరన రాధా కోళ్ళ పాము కిట్టన్న. ఏమిటి ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నారు? అది ఎటోనే మరి, మనకు బోల్డ్ అంత ఆస్తి ఖర్చొత్తేమో అనిపిస్తాను మరి. ఎందుకు అనిపిస్తుంది? అది ఎటోనే మరి, గుడ్లోంచి కోడిపిల్ల వచ్చినట్టు బుర్రలోంచి అలా ఆలోచనలు వచ్చేస్తున్నాయి. మీ పిచ్చి గాని మనకు ఆస్తి ఎక్కడి నుంచి వస్తుందండి? మీకు బంధువులు లేరు, నాకు బంధువులు లేరు. అవును, నీకు బంధువులు లేరు, నాకు బంధువులు లేరు, కానీ అది ఏటోనే మరి ఆస్తి అలా వచ్చేస్తుంది అనిపిస్తాను మరి. ఒకవేళ ఇంటి గలవాళ్ళు నన్ను పెంచుకుంటారేమో మరి. వాళ్ళ కొడుకుండగా మిమ్మల్ని ఎందుకు పెంచుకుంటారండి? అవునవును, ఎందుకు పెంచుకుంటారు, ఎందుకు పెంచుకుంటారో ఏటో. పోలీసులు వచ్చారేంటబ్బా? కొంపదీసి విజయ్ గారు ఇంకెవరి ప్రాణాలను ఏడిపించలేదు కదా. అదేనండి నాకు అర్థం కావటం లేదు. ఇక్కడ విజయ్ మా అబ్బాయేనండి. ఈ బట్టలు, వాచి, పర్సు ఎవరివో గుర్తుపట్టగలరా? మావాడిగానండి. వాడికి ఏమైంది? వాడి బట్టలు మీకలా వచ్చాయి? చెప్పకూడని వార్త, అయినా చెప్పక తప్పదు. మీ విజయ్ స్నానానికని నదిలో దిగాడు. ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుని పోయాడు. శవం కోసం ఎంత గాలించినా దొరకలేదు. రాదా కింద లేస్తున్నారు.
అబ్బా వాళ్ళు ఏడుస్తుంటే మీకెందుకండి సంతోషం? సంతోషపడ్డానా? అదేం లేదే, పద కిందకెళ్ళి చూసేద్దాం. పాప వాళ్ళకి ఏం కట్టం వచ్చింది. పద 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 పద. ఏమైంది ఏమైంది అంటే ఏమైందంటే నువ్వైనా చెప్పు స్వామి, ఏమైంది? ఏం చెప్పమంటారమ్మా, మా విజయబాబు ఏట్లో స్నానానికి వెళ్ళి చచ్చిపోయారమ్మా. చచ్చిపోయారని ఎందుకు అనుకోవాలి? ఒకవేళ బ్రతికి ఉండొచ్చు కదా. లేదమ్మా, పోలీసులు బాబు గారి బట్టలు అవి ఇచ్చి వెళ్ళారమ్మా. లక్షల ఆస్తి సంపాదించారు, ఇచ్చారు, ఒక్క భోగం కూడా అనిపించుకుంటానే పోయాడు. మా మాయగారి దేవుడు మా బాబుని ఎత్తుకుపోవాలనో ఏమో. మొన్న మధ్య మమ్మీ ఒకవేళ నేను పోతే అని ఏవేవో మాట్లాడాడు. అదంతేనమ్మా, అదంతే. కొంతమంది చేత నిజాలు చెప్పించి మరి ఆ భగవంతుడు దారుణాలు చేస్తుంటాడమ్మా. ఊరుకోండి ఆంటీ, ఊరుకోండి. ఇప్పుడే మీరు గుండె నిప్పుర చేసుకోవాలమ్మా. ఆయుధాయం తీరినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే అర్ధాంతరంగా పోయారు. మీరు కొంచెం నిభాయించుకోండి, నిభాయించుకోండి. విజయ్ నిజంగానే చచ్చిపోయాడు అనుకుని నమ్మేశారు అందరూ. ఆస్తి నాకు రాసేయడం, ఈ దొంగాటి నుంచి విముక్తి పొందడం అన్ని ఒకేసారి జరిగిపోతాయి. మనిషి అన్నవాడు ఎదగొచ్చు, ఎంత ఎత్తైనా ఎదగొచ్చు, కానీ ఒకేసారి తెత్తి దిగిపోయేట్రా విజయ్. ఏమండి, ఏమైంది? అబ్బే ఏం లేదు, కోడి చచ్చిపోయినట్టు కాలొచ్చింది అంతే. దత్తత. శుభం. అయ్యా, దత్తత స్వీకార కార్యక్రమం పూర్తయింది. బాబు లేచి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయనాయన. ఏమిటండి బాబు నాకు దండాలు పెడుతున్నారు? దత్తత వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల పాదాలకు దండం పెట్టాలి. దత్తత అక్కడ జరుగుతుంటే నా చుట్టూ రంగులు రావడం తిరుగుతారేటండి బాబు. ఏమండే, ఏమిటయా దత్తత అక్కడ జరుగుతుంటే ఇక్కడేమిటండి ప్రదర్శనలో? బాబు, దివంగతుడైన తమ కుమారుడి ఫోటోకి ఈ దండ వేయండి. ఆగండి, నా ఫోటోకి దండ వేస్తున్నారేటి? నీ ఫోటోకి దండ ఎందుకు వేస్తాను బాబు? చచ్చిపోయిన నా కొడుకు ఫోటోకి దండ వేస్తున్నాను. మీ అబ్బాయి చచ్చిపోతే మాత్రం ఫోటోకి దండ వేసేయాలి. ఏబిసిడి చెప్పం. చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలకు కాకపోతే బతికున్నోళ్ళ ఫోటోలకు వేస్తారేంటి దండ? రే స్వామి, నువ్వు అదేంట్రా నువ్వు పెళ్లి కొడుకు గెటప్లో అంటున్నావు? దత్తత వెళ్ళేటప్పుడు ఇలాంటి గెటప్ లోనే ఉండాలండి. ఏంటి ఇళ్ళు నిన్ను దత్తత తీసుకుంటారా? అవునండి, మా ఆయన్ని వాళ్ళ దత్తత తీసుకోబోతున్నారు. ఈ నగలన్నీ మా కాబోయే అత్తగారివే. మా మామగారు నన్ను తీసేసుకోమన్నారు. చూస్తూ చూస్తూ మీరు నౌకర్నాయాలని దత్తత తీసుకోవడం ఏంటండి? మరి ఎవరిని తీసుకోమంటావయ్యా? నేనున్నాను కదండి. నేను మీ అబ్బాయి గారు చూడడానికి ఒకేలా అచ్చుకుదినట్టు ఉంటాం. మీరు నన్ను దత్తత తీసుకున్నారు అనుకోండి, మీకు మీ అబ్బాయితో ఉన్నట్టే ఉంటుంది. చాలండి, ఇన్నాళ్ళు ఓ టైప్ మొహంతో కాలక్షేపం చేశారు కదా, మళ్ళీ అదే టైప్ మొహం కంటే నేనైతే కొత్త మోడల్ గా ఉంటాను. మీరు మంత్రాలు చదవండి పంతులు గారు. రండి నాన్నగారు. అరటికలతో చంపుతాను. ఎవడరండి నీ నాన్నగారు? పంతులు గారు, మీరు మంత్రాలు చదవడానికి వీల్లేదు. రై, ఇంటి దత్తతకు తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీలేదు బాబు? బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు అడ్డమైన చాకరీ చేసింది ఎవరు? నేను మా ఆయన. అంచేత మా ఆయన దత్తత తీసుకోవడం న్యాయం. కుదరదు, నేను ఒప్పుకోను. మీ తోటి గ్యాంగ్ మాట కర్మ నాకు పట్టలేదు. ఆ బట్టలు త్వరగా తీసుకురావే. నువ్వు అమ్మా, నువ్వు ఈ అన్యాయాన్ని చూస్తే ఎలా ఊరుకున్నావు అమ్మా? కిట్టయ్య, అసలు వీడిని దత్తత తీసుకోమని ఐడియా ఇచ్చిందే ఈవిడే. అమ్మా, మీరు నన్ను దత్తత తీసుకోండి అమ్మా. మీరు ఎప్పుడైనా కోళ్ల ఫామ్ పెడితే ఆ కోళ్లను పెంచడానికైనా నేను పనికి వస్తానమ్మా. నాకు ఇప్పట్లో కోళ్ల ఫారం పెట్టే ఆలోచన లేదు, తర్వాత కనపడండి. అమ్మా నాన్న రండి. రై, నువ్వేదో ఆల్రెడీ వీళ్ళకి దత్తపుత్రులని మాడుతున్నావు. నేను చంపేస్తాను. రాయ్ ఏమండి, రాదా వీళ్ళందరూ ఏమిటండి గొడవ? అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. సూత్ర చూడండి, ఏబిసిడి చెప్పు. నా కళ్ళ ముందే ఇంత అన్యాయం జరిగిపోతుంటే సూత్తు ఊరుకోమంటావా? ఊరుకోకపోతే అందరికి యాక్షన్లు పంచండి. నువ్వు మాట్లాడతావేంటి? వీళ్ళందరూ నన్ను కాదంటే మాత్రం ఆ పెద్ద మనుషులు నాకు న్యాయం చేయరా? వాళ్ళని అడుగుతాను. ఏమండి మాజీ ఎమ్మెల్యే గారు, నన్ను దత్తత తీసుకోమని మీరైనా చెప్పండి. ఇదిగో కిట్టయ్య, శుభవాన్ని మేము దత్తత తీసుకుంటుంటే మధ్య నీ కూడా పెట్టాయా? ఆ స్వామి గారిని దత్తత తీసుకోవడానికి వీల్లేదు. రేయ్, వీడి బాలకం చూస్తుంటే నా అదృష్టానికి అగ్గేటేలా ఉన్నాడు. రేయ్, వీడిని బయటికి ఎడిచిపారంట్రా. వాళ్ళ దాకా ఎందుకయ్యా? ఆ పనేదో నేనే చేస్తాను. మర్యాదగా బయటకు వెళ్తావా లేదా? నేను బయటికి వెళ్ళను. నన్ను దత్తత తీసుకునేదాకా నేను ఎక్కడి నుంచి కదవు కాక కదలను. మంత్రి గారు మంత్రాలు చదవండి. మధ్య నీ కూడా పెట్టాయా? ఏమండి, ఏమిటండి ఈ మొండితనం? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని వాళ్ళు దత్తత చేసుకుంటారు. అడగటానికి మీరెవరు? నేను చెప్తానమ్మా, అతనెవరో నేర పరిస్థితుల్లో వేరే పవిత్రం ఉన్నవాడిని. నాకంతా తెలిసిపోయింది. విజయం చంపినంతకుడు ఇక్కట్టయ్యే. పొరపాటు పడుతున్నారు ఇన్స్పెక్టర్ గారు, మీరు పొరపాటు పడుతున్నారు. అలాగా సుబ్బారావు సార్, ఆ రోజు నదిలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నాడని లబోదిబోమని కేకలేసింది ఎవరయ్యా? ఇతనే సార్, ఇతనే. వీడు చెప్పేది అబద్ధం సార్.
ఐసి మనుషుల అబద్ధం చెప్పినా పోలీస్ కుక్కల అబద్ధం చెప్పవు కదా. నేను పంపిన మీ అబ్బాయి బట్టలు తీసుకురండి. ఆ బీరువాలో ఉన్నాయి తీసుకురా. అలాగేనండి. కానిస్టేబుల్ సార్. వాసన చూపించు. అలాగే సార్. పకడో మటర్ సాలేకో. ఇది హైదరాబాద్ కుక్కలండి, అందుకే హిందీలో అడ్రస్ అని. పకడో. చూసారా చూసారా కుక్క పెట్టేసింది. వీడియో హంతకుడు. అంటే నా మీద కంటే మీ కుక్కల మీద ఎక్కువ నమ్మకం. ఏమండి ఎందుకు చేశారు ఈ పని? నేనేం చేయలేదంటే వినరా. ఆ రోజు విజయ్ నన్ను అల్లరి చేయబోయాడని పగబట్టి అతను చంపేశారు కదా. ఒక రోజు మా వాడు తనకేమనైతే ఆస్తంతా నీ పేరున వ్రాయమన్నాడు. ఆ మాటలు విని మా వాడిని చంపేశావు కదా. ఇంకో క్లూ దొరికిపోయిందంటే నా ప్రమోషన్ నీకు ఉరి శిక్ష. నా ప్రమోషన్ నీకు ఉరి శిక్ష. మూడోది నేను ఇస్తా. ఏం బాబు, ఆ రోజు మా విజయ్ని చంపేస్తా పొడి చేస్తానంటూ మేమందరం చూస్తూ ఉండగా కత్తి పుచ్చుకుని కత్తుల రత్తేలాగా మా ఇంటి ముందు గంతులేలా ఇచ్చాలా? చాలు. మూడో క్లూ కూడా దొరికిపోయింది. ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ ఖాయం, నీకు ఉరి ఖాయం. నా ప్రమోషన్ ఖాయం, నీకు ఉరి ఖాయం. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, మీరు త్వరగా వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే మేము దత్తత కార్యక్రమం పూర్తి చేసుకుంటాం. నేను హంతకుండా కాను, విజయ్ చంపడం లేదు. నా లెవెల్ పోలీసుల దగ్గర నుంచి కుక్కల దాకా దిగజారిపోయింది కనుక మీ అందరికీ భయంకరమైన నిజం చెప్పుతున్నాను. నేనే విజయ్ని ఈ రాజును పెళ్లి చేసుకోవడం కోసం కిట్టగా నాటకం ఆడాను. అవును, నువ్వు మా విజయ్ అయితే మేం బతికుండగా మా తద్దిని ఎలా పెట్టావు? అదిగో మా ఫ్రెండ్ సుధాకర్ వచ్చాడు. ఒరే సుధాకర్, ఇప్పుడే నిజం తెలిసిపోతుంది. ఒరే సుధాకర్ చెప్పరా, నేను ఎవరో చెప్పరా, నేనే విజయ్ చెప్పరా. ఆగు ఆగు, నువ్వు మా విజయాలు అవుతావు. మా విజయ్ అర్థాంతంగా చచ్చిపోయాడు కదా. గొంతుపోయి మూకోరైపోతారు. నేను కిట్టగా నాటకం ఆడతాను నీతో చెప్పే కదరా ఈ డ్రామా ఆడాను. చెప్పరా, ఆ విషయం వాళ్ళతో చెప్పరా. చెప్పరా ప్లీజ్. నువ్వు ప్లీజ్ అన్నా నేను లూజ్ అవ్వను, కేసు క్లోజ్ అవ్వదు. తీసుకెళ్ళండి. నేను ఆడిన నాటకం నాకే ఎదురు తప్ప తీసింది. నా తల్లిదండ్రులు నన్నే ముంచేశాయి. ఇంకప్పుడు ఇలాంటి నాటకం ఆడిన బాబాయ్. బాబాయ్ నన్ను వదిలేసిన బాబాయ్. నమ్మకేం చేయమంటావురా? దొంగాటాటం నీకే కాదు, మేం కూడా ఆడగలం అని నిరూపించడం కోసమే మేమందరం కలిసి ఈ నాటకం ఆడాం. నాటకం? అవునరా, మీ మొగుడు పెళ్ళాల దొంగాట వల్ల మా సంసారాలన్నీ విడిపోయాయి. నీకు ఏదో విధంగా శాస్తి చేయాలని నేనే ఈ నాటకాన్ని ప్లాన్ ఆ నాటకాన్ని వీళ్ళందరి సహకారంతో నేను ఆడించాను. నన్ను దత్తత తీసుకునే విషయం మరోసారి ఆలోచించండి నాన్నగారు. నాన్నగారు దత్తత ఒక్కసారి అప్పుడు కొట్టుకుంటే నీ తద్దరం పెడతా. స్వామి పిలిచారా అమ్మా? మా విజయ్కి బుద్ధి వచ్చింది కాబట్టి మా ఆయనకు గోచి పెట్టింది. మా వారికి కూడా గోచి పెట్టించి కాసే కావడి మోయిస్తూ అన్నవరం వరకు మా మొగుడిని నడిపిస్తా.